నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్కారం శుభోదయం కార్యక్రమానికి స్వాగతం ఈ రోజు 22వ తారీఖు నవంబర్ నెల 2024వ సంవత్సరం శుక్రవారం శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు అనురాధ కార్తె ఈ రోజు కార్తీక మాస బహుళపక్ష సప్తమి తిథి సాయంత్రం 6:07 వరకు తదుపరి అష్టమి తిథి ఆశ్లేష నక్షత్రం సాయంత్రం 5:10 వరకు తదుపరి మఖా నక్షత్రం బ్రహ్మయోగం ఉదయం 11:34 వరకు తదుపరి ఐంద్రం యోగం భవకరణం సాయంత్రం 6:07 వరకు తదుపరి పాలవకరణం ఉంటాయి సూర్యుడు వృశ్చిక రాశిలో అనురాధ నక్షత్రంలో సంచరిస్తున్నాడు చంద్రుడు కర్కాటక రాశిలో సాయంత్రం 5:10 వరకు తదుపరి సింహరాశిలో సంచరిస్తాడు నక్షత్ర వర్జం తెల్లవారుజామున 5:14 నుండి 6:56 వరకు మరలా రేపు ఉదయం 6:18 నుండి ఉదయం 8:04 వరకు అమృతకాలం మధ్యాహ్నం 3:27 నుండి సాయంత్రం 5:10 వరకు హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:25 సూర్యాస్తమయం సాయంత్రం 5:40 చంద్రోదయం రాత్రి 11:51 చంద్రాస్తమయం మధ్యాహ్నం 12:13 అభిజిత్ ముహూర్తం పగలు 11:40 నుండి మధ్యాహ్నం 12:25 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:40 నుండి 9:25 వరకు మరలా మధ్యాహ్నం 12:25 నుండి 1:10 వరకు రాహుకాలం ఉదయం 10:38 నుండి మధ్యాహ్నం 12:02 వరకు గుళిక కాలం ఉదయం 7:49 నుండి 9:14 వరకు యమగండం మధ్యాహ్నం 2:51 నుండి సాయంత్రం 4:15 వరకు అష్టమి తిథి సాయంత్రం 6:07 నుండి ఉండడం వలన ఈ రోజు కాలభైరవ అష్టమి శివుని క్రూరమైన విధ్వంసకర రూపం అయిన కాలభైరవుడు కార్తీక బహుళపక్ష అష్టమి రోజు అవతరించాడు అని భక్తుల విశ్వాసం హిందూ పురాణాల ప్రకారం ఒకరోజు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తి శివుడు ముగ్గురు తమలో తాము ఎవరు గొప్ప అనే విషయం గురించి చర్చించుకుంటున్న సందర్భంలో బ్రహ్మ శివుణ్ణి తూలనాడుతూ మాట్లాడారట ఆగ్రహించిన శివుని నుదుట భాగం నుండి కాలభైరవుడు ఉద్భవించి బ్రహ్మదేవుని 5వ శిరస్సును ఖండించి చతుర్ముఖుణ్ణి చేశాడట పొడవాటి శూలం చేతిలో ధరించి కుక్క మీద కూర్చుని ఉండే రూపంగా కాలభైరవుడి రూపవర్ణన భక్తులు ఈరోజు కాలభైరవుని పూజించటం వలన పరిపూర్ణ ఆరోగ్యం ఏర్పడుతుంది అని అన్ని పనుల యందు విజయం లభిస్తుంది అని నమ్మకం ఈరోజు కాలభైరవుని పూజించి శివునికి రుద్రాభిషేకం చేయటం వలన తమ జాతక చక్రంలోని రాహుగ్రహ శనుగ్రహ దోషాలు నివృత్తి అవుతాయని భక్తుల విశ్వాసం ఈరోజు మాస కాలభైరవ అష్టమి కాలభైరవుడి భక్తులు సంవత్సరంలో వచ్చే అన్ని బహుళపక్ష అష్టమి తిథుల్లో ఉపవాసం ఉండి శివుణ్ణి కాలభైరవుణ్ణి పూజిస్తారు ఈరోజు సావిత్రి కల్పాది రవి సప్త శలాక వేధ ఈ రోజు ఉదయం 10:42 నుండి సాయంత్రం 5:10 మధ్య కాలంలో ఏర్పడుతుంది రవిగ్రహం అనురాధ నక్షత్రం 1వ పాదంలో సంచరించే సమయంలో చంద్రుడు ఆశ్లేష నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్నప్పుడు ఈ వేధ ఏర్పడుతుంది ఈ వేధ సమయంలో ఎటువంటి శుభకార్యాలు చేయడానికి అనుకూలం కాదు ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు ఆయనకు కృతజ్ఞతల్ని తెలియజేస్తూ కాలభైరవ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు నమస్కారం